సండే రోజున మా అమ్మ నా కోసం ఏం స్పెషల్ చేసిందో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను అనమాట. సో మార్నింగ్ అయితే టిఫిన్ కోసం గారెలు అలాగే చికెన్ కర్రీ చేసింది. అది వీడియో తీయటానికి అవ్వలేదు, ఎందుకంటే గారెలు వేసేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. దట్టు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలని లేట్ అవుతుందని తినేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి తలకాయ కూర అయితే చేసింది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే సూపర్గా ఉందన్నమాట, చాలా మంచిగా కుదిరింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అందరం కూడా తలకాయ కర్రీతో అయితే మంచిగా భోజనం చేసాము. ఇంకా ఈవినింగ్ 4 o'clock ఆ టయానికి స్నాక్ కింద నాకైతే పిజ్జా తినాలనిపించింది. ఇప్పటి నుంచి కాదు, నేను ప్రెగ్నెంట్గా ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా తినాలనిపించింది. బట్ అప్పుడు డాక్టర్ వద్దన్నారు. ఇప్పుడు లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నాను కాబట్టి సో తినొచ్చు అన్నారు. అందుకని ఒక 2 pieces అయితే పిజ్జా తిన్నాను. ఇంకా నైట్ లంచ్లోకి అయితే లైట్గా చేపల కూర వేసుకొని తిన్నాను. వేడి వేడి అన్నంలో మార్నింగ్ చేసిన చేపల కూర అసలు టేస్ట్ ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు క్రేవింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, సో నాకు కూడా అంతే. ఇంకా డ్యూ డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి డాక్టర్ కూడా లాస్ట్ టైం కన్సల్ట్ అయినప్పుడు నీకు నచ్చిన ఫుడ్ ఏదన్నా ఉంటే లిమిటెడ్గా అయితే తినమని చెప్పి అన్నారనమాట. సో నాకు నచ్చినవి అమ్మ చేత చేయించుకోవటానికి ట్రై చేస్తున్నాను. నాకు నచ్చినవి అన్నీ కూడా మంచిగా హ్యాపీగా తింటున్నాను. డెలివరీ అయిన తర్వాత ఫిష్ కర్రీ, రొయ్యల కర్రీ అలా కొన్ని తినొద్దు అంటారు కదా పచ్చిమని చెప్పి, అందుకనే ఫిష్ కర్రీ అయితే చేయించుకున్నాను అనమాట. ఇంకా ముందు ముందు రాబోతున్న వీడియోస్లో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్